తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. యువగళం పాదయాత్రలో మంత్రి లోకేష్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో మార్చి 4వ తేదీన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. పేద విద్యార్థులకు భారంగా మాట్లాడుతున్న ఏపీ పీసెట్ కామన్ ఎగ్జామ్ వెంటనే రచించాలి. పేద విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండే నిర్లక్ష్య వైఖరి. ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ గారు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు కూడా పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర సమయంలో ఏదైతే విద్యార్థులకు ఇచ్చిన హామీలు జీవో నెంబర్ 77 రద్దు చేస్తారని చెప్పి, అదేవిధంగా గత ప్రభుత్వం పేద విద్యార్థులకి మోసం చేస్తుంది, యూనివర్సిటీల అభివృద్ధికి నోచుకోలేదు, మేము అధికారం రాగానే ఏపీ పీసెట్ ఏదైతే కామన్ ఎగ్జామ్ ఉందో దాన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు దానిపైన మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటి విషయం. ఎంతసేపు అయినా రెడ్ బుక్ గురించి, లేకపోతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన గురించి, వాళ్ళ ప్రభుత్వంలో ఎవరైతే వాళ్ళ నాయన గారు ఉన్నారో వాళ్ళని ఎవరైతే తిట్టారో, అసభ్యంగా మాట్లాడారో వాళ్ళ మీద కక్షపూరితమైనటువంటి అరెస్టులు చేపిస్తున్నారు, జైలుకు పంపిస్తున్నారు. ఇది చేసుకోండి, అది మీ ప్రభుత్వంలో భాగమా, మీ వ్యక్తిగత కారం పక్కన పెట్టాను. కానీ మాకు విద్యార్థులుగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని వెంటనే అమలు చేయకపోతే కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా చలో అసెంబ్లీ. విద్యార్థులు లేక కొన్ని డిపార్ట్మెంట్లు మూతపడిపోయినాయి. తర్వాత ఉద్యోగస్తులను కూడా తీసివేస్తారు. తర్వాత ప్రైవేటు వ్యక్తులకు యూనివర్సిటీలు అమ్మేసే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఉమ్మడి ఏపీ పీసెట్ను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దగ్గర చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.